మందిరానికి రావటం వల్ల మనకి ఏమి కలుగుతాయంటే అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి కదా. దేవుని మందిరానికి రావటం వల్ల మనకి ఏముంటాయండి? అనేకమైన ప్రయోజనాలు, అనేకమైన మర్మాలు మనకు ఉంటాయి, అనేకమైన ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. దేవుని మందిరానికి రావటం వలన మనం ఎలా ఉంటామో తెలుసా? నీతిమంతులు ఆశీర్వదించబడతారు. నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నాను? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరానికి రాలేని వారు ఎలా ఉంటారు? అందరూ కూడా ఎండిన చెట్టు వలె ఎండిపోతారు కదా. మనము దేవుని మందిరాల్లో ఉంటే ఎలా ఉంటాం? పచ్చగా. ఇప్పుడు ఒక మొక్క నాటబడింది, ఆ మొక్క ఆ నీరు వేసినప్పుడు పచ్చగా ఉన్నప్పుడే దాని విలువ కదా. ఆ మొక్క ఒక్కసారి చచ్చిపోయాక దాన్ని ఏం చేస్తారండి? అంటించేస్తారు, లేదా పొయ్యిలో పెట్టి కాల్ చేస్తారు. కానీ ఎందుకు కూడా పనిచేయదు, చెట్టు ఎందుకు పనిచేయదు. అలాగే మరి భక్తుడైన దావీదు చెప్తున్నాడు, మనమందరము కూడా దేవుని మందిరంలో ఎలా ఉండాలంట? పచ్చని ఒలీవ చెట్టు వలె కదా. మరి గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు అందరికీ తెలుసు ఒలీవ చెట్టు ఎంత శ్రేష్టమైనదో కదా. మనం ఇక్కడ చూడకపోవచ్చు, కానీ ఒలీవ చెట్టుకున్న విలువ ఏ చెట్టుకి కూడా లేదు. అంజూరపు చెట్టు కానీ ఒలీవ చెట్టు కానీ చాలా మరి శ్రేష్టమైనవి, అవి చాలా మరి అమూల్యమైనవి. అందుకంటున్నాడు మన దేవుని మందిరాల్లో ఎలా ఉండాలంట? పచ్చగా. ఒలీవ చెట్టు ఎంత మధురముగా ఉంటుందో మనము కూడా దేవుని మందిరాల్లో అంతే పచ్చగా ఉండాలి. అంటే దేవుని మందిరాల్లో పాల్గొనాలి, దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, దేవుని సన్నిధిలో మరి ఉత్సాహంతో దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే దేవుని మందిరానికి రావటం వల్ల నువ్వు ఎలా ఆశీర్వదించబడతావంటే దేవుడిని పచ్చగా కదా. దేవుడిని ఎలా చేస్తాడంట? పచ్చగా చేస్తాడు. అంటే నీ జీవితం మరి ఫలభరితం అవుతుంది. మన జీవితాలు ఏమవుతాయంటండి? మరి ఆశీర్వదించబడతాయి. అందుకని ఉన్నాడు దేవుని సన్నిధిలో నానాటికి కూడా నువ్వు బలాభివృద్ధిపరచబడాలంటే కీర్తన గ్రంథం 84వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే 4వ వచనాన్ని ఒక వచనాన్ని ఇక్కడ అంటూ ఉన్నాడు. 84 వచనంలో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గం వారికి చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 84 వచనంలో ఏం తెలియజేస్తుందంటే నీ మందిరంలో నివసించేవారు ఎవరంట? ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే మందిరం పక్కన ఉన్నవారు కానీ, మందిరపు చుట్టూ ఉన్నవారు కానీ, మందిరపు పక్కని మరి వెనకాల ముందు ఇరు పొరుగులు ఉన్నవారు అందరూ కూడా శ్రేష్టంగా చక్కగా మరి దేవుని పట్ల రుణపడతాయి కదా. చక్కగా రావడానికి మరి ఆసక్తి, అలాగే మనం ఒకవేళ లేకపోయినా ఉదయం దేవుని వాక్యం వచ్చినట్టునే అనేక మంది లెగిస్తారు. అందుకే నీ మందిరమునందు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎవరంట? ధన్యులు. ఏ కార్యక్రమం అయినా, ఏ పరిచర్యకైనా దేవుని మందిరానికి రావడానికి ఆసక్తిగా ఉండవచ్చు దగ్గర ఉన్నవారు, కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది నీ మందిరంలో ఎవరైతే నివసిస్తారో వారు నిత్యము కూడా దేవుడు అంటున్నాడు ధన్యులుగా చేస్తారంటున్నాడండి. మనమందరము కూడా ధన్యులే, మనమందరము కూడా అభాగ్యులము కాదు. ఎందుకంటే దేవుని మందిరంలో మనం నివసిస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి నానాటికి బలాభివృద్ధిపరచబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో పచ్చగా ఒలీవ చెట్టు వలె నువ్వు ఉండాలి. నువ్వు పచ్చగా ఒలీవ చెట్టు వలె నువ్వు ఉండాలంటే మొట్టమొదటిగా చేయవలసింది ఏంటో తెలుసా? మనం చేయవలసింది దేవుని మందిరానికి రావటం. దేవుని మందిరానికి రావటం వల్ల నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ యొక్క సమస్యలు తీర్చబడతాయి. నువ్వు దేవుని సన్నిధిలో మాత్రమే కాకుండా అనేకమైన జీవితాలు దేవుడు నీకు బహు ఆశీర్వాదాలు దేవునికి అనుగ్రహించాలని చూస్తూ ఉన్నాడు. అందుకని చూడాడు అదే అధ్యాయంలో 7వ వచనంలో చూడండి ఒకసారి. 84:7, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు. చాలండి. దేవుడి సన్నిధికి రావటం వల్ల ఏమవుతుందండి? నానాటికి ఏమవుతామంట? మనము బలాభివృద్ధి చెందుతూ ఉంటామంట. దేనికి రావటం? దేవుని మందిరానికి రావటం వల్ల నీ కుటుంబం ఆశీర్వదించబడతాది, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబము అనేకమైన దుష్ట మరి నాశనం నుంచి తప్పించబడుతుంది. నువ్వు దేవుని మందిరానికి రావటం వల్ల నువ్వు ఏమవుతావో తెలుసా? నీ కుటుంబము పెద్ద జనులంతగా తరతరాలుగా మరి అంచెలంచెలుగా నీ యొక్క కుటుంబాన్ని
దేవుడు ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు నానాటికి కదా, ఇప్పటికీ కాదు, ఒక రోజుకి కాదు, ఒక సంవత్సరానికి కాదు, ఎప్పటికంట నానాటికి నువ్వు జీవిస్తున్న కాలం కొలది. నువ్వు ఈ లోకంలో ఎంతకాలం అయితే మనం బ్రతుకుతామో నానాటికి నీ యొక్క జీవించే నీ యొక్క ఆయుష్ ఉన్నంత వరకు కూడా నీవు ఏమవుతావంట, తరతరాలు నానాటికి కూడా దేవుడు నిన్ను బలాభివృద్ధి చేస్తాడంట. ఏ విషయంలో చేస్తాడో మనకు తెలియదు, కానీ చాలా మంది అనుకోవచ్చు వారందరూ కూడా మరి ఆశీర్వదించబడుతున్నారు, నేనెందుకు దీవించలేకపోతున్నాను, నేనెందుకు మరి దేవుడిలో మరి పైకి లేవలేకపోతున్నానని చాలా మందికి అపోహలు ఉండవచ్చు. కానీ దేవుడు బిడ్డలారా, ఇక్కడ దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుని సన్నిధికి రావటం వలన, దేవుని సన్నిధిలో నీవు చేసే ప్రతి విధమైన విశ్వాసము వలన నీ కుటుంబము, నీ యొక్క జీవితాలు దేవుడు అంటున్నాడు వారు నానాటికి కదా, నానాటికి అంట బలాభివృద్ధి నందొచ్చు. మరి ప్రయాణం చేస్తారు ఎక్కడికి వెళ్ళినా, మరి బలాభివృద్ధి దేవుడిచ్చే ఆశీర్వాదము ఇంత అంతా తక్కువ కదా. అందుకు అంటున్నాడు, సింహం పిల్లలు లేవగలవు ఆజ్ఞలు ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కదా. ఎవరిని ఆశ్రయించే వారికి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా పొదువై ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీలో ఒక ప్రశ్న నేను అడుగుతూ ఉన్నాను. మీరు వివాహమైన కాలం నుంచి ఎన్ని కష్టాలు పడినా, ఎంత నష్టాలు మీరు అనుభవించినా, ఈరోజు మీరు ఓర్చుకుని మీ సహనాన్ని తగ్గట్టు మీకు ఇచ్చిన దాంపత్య జీవితం మీ భర్తలు మీరు మార్చుకుని ఈరోజు ఇంత స్థితికి దేవుడు తీసుకొచ్చాడంటే అది మీకున్న విశ్వాసం. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. ఈరోజు అనుకోవచ్చు, అయ్యో నా వివాహమైన స్థితిలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను, నా జీవితం తినడానికి తిండుండేది కదని అనేక మంది స్త్రీలు ఉన్నారు ఈ రోజుల్లో మన సంఘంలో. కానీ ఈరోజు దేవుడు అందరినీ కూడా నానాటికి దేవుడు ఏం చేశాడండి, బలాభివృద్ధి పరిచాడు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అభివృద్ధి పరిచాడు. కాబట్టి ఈరోజు అనేక మంది దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండటానికి దేవుడు కారకుడయ్యాడు మనకి. అందుకే దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 97వ అధ్యాయంలో మనం చూస్తే 97:5 వచనంలో ఇది 3వ విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనం వస్తే ఎలా ఉంటామండి, పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాము. రెండవదిగా దేవుని సన్నిధికి రావడం వలన మనం నానాటికి ఏమవుతాం, బలాభివృద్ధి చెందుతాం. మూడవదిగా మరి 97వ గ్రంథంలో ఒకసారి మనం చూస్తే 5వ వచనాన్ని చదువుకుందాం అందరం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతమును మైనము వలె కరుగుచున్నవి, ఆకాశము ఆయన నీతిని చాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన శ్రమలు, మనకున్న సమస్యలు అన్నీ కూడా దేవుడు తొలగించేస్తాడు. ఎందుకంటే 7వ వచనం మనం చదువుకున్నాం కదా, ఇక్కడ 5వ వచనం యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని ఎలా ఉందంట, పర్వతము వలె మైనము వలె కరుగుచున్నది. పర్వతం అంట మైనము వలె కరిగిపోతుందంట. మహాపర్వతం, కొండ ప్రాంతం, భయంకరమైన పెద్ద కొండ ఏ రీతిగా మైనము వలె ఎలాగైతే కరిగిపోతుందో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకున్న సమస్యలు కూడా అలాగే కరిగిపోతాయంట. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అయ్యో ఈరోజు నాకు శ్రమ వచ్చింది, నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాను, అయ్యో నాకు ఈరోజు కష్టం వచ్చింది, నేను దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాను, దేవుని క్షమించయ్యా అని నా బదులు మరి అనేక మందితో చెప్తా ఉంటారు. అందుకే అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు తెలుసా, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతము వలె మరి మైనము వలె కరుగుచున్నావు అంటున్నాడు. పర్వతాలు ఎలా కరుగుతున్నాయంట అండి, మైనము వలె కరిగిపోతున్నాయంట. అంటే దేవుని సన్నిధికి రావటం వలన మన సమస్యలు కూడా ఎలా కరిగిపోతాయి, మైనము వలె మరి కరిగిపోతాయంట. దేవుడు అంటున్నాడు, నా సన్నిధికి వచ్చే వారిని నేను వారికి నిలిచి భాగ్యాన్ని నేను ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. అందుకే అంటున్నాడు 4వదిగా, నీవు దేవుని సన్నిధికి రావటం వలన నీ దినాలు ఎలా గడుస్తాయంటే కృపాక్షేమాలు వలన దినాలు గడుస్తూ ఉంటాయి. అందుకే అంటున్నాడు దావీదు భక్తుడు, నేను బ్రతుకు దినములలో కృపాక్షేమం వలె నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని అంటాడు దావీదు కదా. ఏమంటాడండి, నేను బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమంలో వెంట కావాలి. ఎందుకంటే మనం బ్రతుకున్నప్పుడు
మన వెనకాల ఏముండాలంట? దేవుని కృప కావాలంట కదా. మనం గడిచినప్పుడు, మనం జీవిస్తున్నప్పుడు, మనం నడిచినప్పుడు, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మనం ఏ చోటకైనా ప్రయాణం చేసినప్పుడు ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభా నేను జీవించే సంవత్సరాల కొలది, నేను బ్రతికే మరి దినాలు కొలది కృపాక్షేమములే నా వెంట రావా అని ప్రార్థించిన దైవ మరి భక్తుడు ఎవరంటే దావీదు. అందుకు అంటున్నాడు, చిరకాలం కూడా నేను ఎక్కడుంటానంటున్నాడు? యెహోవా మందిరములో నేను. అందుకని గాఢ అంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము కూడా నేను భయపడినట్టున్నాడు దావీదు. ఎందుకో తెలుసా? నేను చిరకాలము కూడా దేవుని మందిరం నివాసం చేస్తాను అంటున్నాడు. దావీదు చిరకాలము కూడా దేవుని మందిరం నివాసం చేశాడు కాబట్టి దావీదు భయపడలేదు. దావీదు నడిచినప్పుడు, దావీదు పడుకున్నప్పుడు, దావీదు ప్రయాణం కూడా వెళ్తున్నప్పుడు, దావీదు ఏ చోటకైనా మరి ప్రయాణం చేసినప్పుడు వెళ్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదు నా శాశ్వత కాలం జీవితం వరకు కూడా నేను కాపాడచ్చు, నీ వెనకాల నేను జీవించే సంవత్సరాలు కొలది నా కృపాక్షేమాలు నీకు తోడుగా ఉంటాయని మరి దావీదు భక్తుడికి దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధికి రావటం వల్ల సంపూర్ణమైన సంతోషము కూడా మనకి కలుగుతుంది కదండి. ఏం కలుగుతుంది? దేవుని సన్నిధికి రావడం వల్ల ఏం కలుగుతుంది? సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో పట్టరాని దీవెనలు ఉంటాయి, దేవుని సన్నిధిలో మరి పట్టరాని ఆశీర్వాదాలు మనకు ఉంటాయి, తెలియని విజయం మనకు ఉంటుంది. దేవుని సన్నిధికి రావటం వల్ల దేవుడిచ్చే ఆధిక్యతలు మనకు కలుగుతాయి. దేవుని సన్నిధికి రావటం వల్ల అనేకమైన సాక్ష్యాలు, అనేకమైన ప్రార్థనలు మనం వింటాం, అనేకమైన స్తుతి ఆరాధనలు మనకు జరుగుతాయి. అంటే దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధికి రావటం వల్ల నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము దొరుకుతుంది. దేవుని సన్నిధిలో ఏముంటుందంట? ఆయన నిత్యము, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన చేతిలో కూడా ఏముంటాయంట? నిత్యము కూడా సుఖాలే. ఆయన అంటున్నాడు, నా చేతిలో నిత్యము కూడా సుఖాలు ఉంటాయి, అవి మీకు నేను సుఖాలు మీకు ఆనందంగా ఇవ్వాలి అంటే మనం అందరం ఎక్కడికి రావాలండి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో మనం వర్తిల్లాలి అంటే 92వ కీర్తనలో ఒకసారి మనం చూస్తే 11వ వచనాన్ని చక్కగా ఉంటుంది. మరి ఎవరు తెరవద్దు కానీ, యెహోవా మందిరములో నాటబడిన వారులారా మీరు దేవుని ఆవరణంలో మీరు వర్ధిల్లుదురని ఉంటుంది కదా. ఎక్కడ నాటబడాలంట? మొట్టమొదటిగా యెహోవా మందిరంలో నాటబడినట్లయితే మన జీవితాలు ఎలా ఉంటాయంట? వారు దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు. ఎవరు వర్ధిల్లుతారు? నాటబడిన వారు కదండి. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా మందిరములో నాటబడిన వారులారా మీరందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆ యొక్క మాట ఏంటంటే, మీరు దేవుని సన్నిధిలో మీరందరూ కూడా వర్ధిల్లుతారు అని దేవుని వాక్యం ప్రమాణం చేస్తున్నాడు. నాటబడాలి మొట్టమొదటిగా. నాటబడకపోతే మన జీవితాలు వెలిగించబడవు. సన్నిధిలో నాటబడాలి. ఈరోజు మన దేవుని బిడ్డలారా, ఈరోజు లోకము ఎలా ఉందంటే, లోకము పరిస్థితి బాగాలేదు. దేవుని సన్నిధిలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు అని చాలామంది తెలుస్తూ ఉన్నాయి, కానీ రాకడి దినాల్లో, ఎత్తబడే దినాల్లో, కరువు వచ్చే దినాల్లో, మరి వాక్యం కరువు అయిపోతున్న దినాల్లో ఈ రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. కానీ ఈరోజు మనకందరికీ కూడా తెలియవలసింది ఏంటంటే, వాక్యం తెలియాలి, వాక్యం చదవాలి, వాక్యం అంటగట్టబడాలి, వాక్యంలో నాటబడాలి, వాక్యాన్ని ధ్యానించుకోవాలి, వాక్యం మీరందరూ కూడా బట్టి పట్టాలి. ఎందుకంటే రానున్న దినాల్లో మన దినాలు ఏ రకంగా నడుస్తాయో మనకి తెలియదు. ఇప్పటి వరకు కూడా మరి క్షేమంగా ఉంటూ ఉన్నాయి. దేవుడిచ్చిన మరి ప్రాధాన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి ఇంకా జరగాల్సిన దినాలు, మన బిడ్డలు వచ్చే దినాల్లో, తరతరాల్లో మరి దేవుని యొక్క కృపాక్షేమం వరకు కావాలంటే మొట్టమొదటి నువ్వు దేవుని మందిరంలో నాటబడితే నీ కుటుంబాన్ని నీవు జీవింపగలవు, నీ కుటుంబంతో నువ్వు చెప్పగలవు దేవుడు రక్షకుడని, దేవుడు మహోన్నతుడని నువ్వు అందరికీ కూడా చెప్పగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. అందుకే అంటున్నాడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనంలో, అప్పుడు ప్రతి వానికి నీ భయము కలిగెను మరియు అనేక సూచక క్రియలు మహత్కార్యములను సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిన దాన్ని సమిష్టిగా ఉంచుకునేది. ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి
అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ ఒకసారి మీరు యొక్క ఇంటికి వెళ్ళాక మీరు చదువుకున్నట్లయితే మరి 46వ వచనంలో కింద కూడా దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకునిచుండని మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొచ్చుండెను. ఎక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క పరిచర్య చేసినప్పుడు వారందరూ కూడా ఎలా ఉన్నారంటండి, ప్రతి వాళ్ళకి భయం కలిగాను. ఎందుకంటే పౌలు గారు ప్రసంగించినప్పుడు అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయంట, అనేకమైన మహత్కార్యాలు జరుగుతున్నాయంట, అనేకమైన సూచక క్రియలు జరుగుతూ ఉన్నాయంట. వారందరూ కూడా అంటూ ఉన్నారు దైవజనుడిని, అపోస్తలుడైన పౌలు గారిని అక్కడ ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది కూడా వారు ఇస్తూ ఉండటం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు వారు ఇక్కడ కొని తెచ్చుకుంటూ ఉన్నారు. నిర్గమకాండం ఒకసారి మనం చూసినట్లయితే 34వ అధ్యాయం 10వ వచనంలో మరి మోషే ఈ రకంగా రాస్తూ ఉన్నాడు. ఒకసారి నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదవండి. అందుకైనా ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట నేను చాలండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, మోషేతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మోషే రాస్తుంటే ఏమనంటే అదిగో ఆయన తన నిబంధన యొక్క ఆ యొక్క మందస్థాన్ని దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనా చెయ్యబడిన అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట నేను చేస్తూ ఉన్నాను. భూమి మీద ఏ జనాల్లోనైనా ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా కూడా నేను దేవుని యొక్క కార్యాలు చేస్తానని మోషే భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అందుకంటూ ఉన్నాడు, నువ్వు ఏ ప్రజలు నడుపుచున్నావో ఆ ప్రజలందరూ కూడా యెహోవా కార్యములను చూస్తారన్న, చూచేదరు దేవుని కార్యాలు చూస్తారు అని అలనాడు మరి దేవుడు మోషేతో చెప్పినట్టుగా మనం చూడవచ్చు. అందుకంటూ ఉన్నాడు 11వ వచనంలో, నేడు నేను ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించి నడుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యోబేసీయులను ఎదుట నుండి నేను వెళ్ళగొట్టేదను. మోషేతో దేవుడు అంటూ ఉన్నాడు, ఏమన్నా తెలుసా, మోషే నేను నీకు ఒక నిబంధన ఇచ్చాను, ఆ నిబంధన నువ్వు గైకొని నేను ప్రజలందరూ ఎదుట అనేకమైన మహత్కార్యాలను చేయాలి అంటే నీకు ఎవరైతే దుష్టులు ఉన్నారో దేవుడు అంటూ ఉన్నాడు. మరి మోషే సేవ చేసే దినాల్లో, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న దినాల్లో దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, నువ్వు ఏ దేశానికి వెళ్ళినా, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు ఏ చోటకి వెళ్ళినా దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పినప్పుడు అక్కడ నీకు ఎవరైతే దుర్మార్గులుగా నీకు ప్రవర్తిస్తూ ఉన్నారో, ఎవరైతే నీకు కీడు కలిగించాలని చూస్తున్నారో నేను వారందరినీ కూడా ఏం చేస్తాను, వెళ్ళగొడతాను. నేను అందరినీ కూడా వారిని నీ ఎదుటి నుండి నేను వెళ్ళగొట్టేదని అంటున్నాడు. అందుకు అంటున్నాడు, ఎక్కడైనాను ఏ జనములోనైనాను ఏ ప్రదేశమైనను నేను అద్భుతం ఎదుట నేను చేసేదాను. దేవుని సన్నిధికి రావటం వల్ల దేవుడు ఏం చేస్తాడంటే మనకి అనేకమైన దేవుడు అద్భుతాలు మనకి చేస్తాడంట. ఎందుకు చేస్తాడంటే దేవుడు ఇక్కడ ఒక నిబంధన మనకు అనుగ్రహించాడు. ఇదిగో నేను ఒక నిబంధన నేను తెలియజేసేదను. ఎందుకంటే భూమి మీద ఎక్కడైనా ఏ జనములైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తానంటాడు దేవుడు. మోషేతో చెప్పిన దేవుడు ఈరోజు మనతో కూడా దేవుడు అంటూ ఉన్నాడు, ఏ జనములో అయినా ఎక్కడున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఏ అద్భుతాన్ని చేయాలన్నా నేను ఖచ్చితంగా నేను చేస్తానన్నాడు. దేవుడు మనకు అద్భుతాలు చేయాలంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా, దేవుని మందిరానికి రావటం, దేవుని మందిరంలో నాటబడటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటబడకపోతే మనం ఏ పడవ మీద కాలు వేసిన మన యొక్క జీవితానికి అర్థం అనేది మనకి లేదు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, మనమందరం కూడా నాటబడాలంటే, దేవుడు నీకు అద్భుతాలు చేయాలంటే మొట్టమొదటిగా మనము దేవుని సన్నిధిలో నాటబడట, యెహోవా మందిరంలో నాటబడిన వారందరూ కూడా దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు అని దేవుని వాక్యం ఏ రీతిగా తెలియజేస్తుందో దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు చేయవలసిన కార్యాలను ప్రార్థన చేయి. నీకు ఏ కార్యాలు చేయాలన్నా, నీకు ఏ సంగతులు తెలియాలన్నా నేను ఖచ్చితంగా నేను అది జరిగిస్తాను అంటున్నాడు. యెహోవా కార్యాలంట, ఏ ప్రజలు నడుముచున్నావు ఆ ప్రజలందరూ కూడా యెహోవా కార్యములు ఖచ్చితంగా చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరంలో నిజంగా విశ్వాసంగా ఎదురు చూస్తే
దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా ఏం చేయగలండి? అద్భుతాలు చేయగలే దేవుడు. ఆయన సాధ్యమనేది ప్రతిదీ కూడా ఆయనకు సాధ్యమైనదే కాబట్టి ఆయనకు అసాధ్యమంటూ కూడా ఏది లేదు. కానీ మనలో లోపాలు ఉన్నాయి. దేవుని అడగకపోతే దేవుడు మనకి ఏమీ కూడా దేవుడు మనకి చేయడు. మనం ఊరికనే కూర్చుంటూ మౌనంగా ఉంటూ దేవుని సన్నిధికి వస్తూ మరి దేవుని సన్నిధిలో మన ఇంటి దగ్గరైనా సరే మనం నోరు విప్పకపోతే దేవుడు మన అవసరం ఏమీ కూడా తీర్చడండి. ఎందుకంటే మనం ఒక హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మన రోగాలు చెప్పినప్పుడే ఎవరికి అర్థమవుతాయి కదా? డాక్టర్కి అర్థమవుతాయి. డాక్టర్కి మనం చెప్పినప్పుడే మన రోగాలకి సరైన వైద్యం ఉంటుంది. మనం చెప్పలేనప్పుడు ఆ డాక్టర్ మనం ఏమైనా చేయగలండి? చెప్పాలి, ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. నువ్వు ఎంత మరి 50,000 ఖర్చు పెట్టి పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా మొట్టమొదటి మన రోగాలు చెప్పాలి ఆయనకి. అలాగే దేవునికి కూడా మన యొక్క అవసరతలు చెప్పకపోతే, మన సమస్యలను పెట్టకపోతే దేవుడు మన యొక్క అవసరత ఎలా తీరుస్తాడు కదా? దేవునికి ఎలా తెలుస్తుంది? ఏ విషయంలో నువ్వు కొరతగా ఉన్నావో, ఏ విషయాల్లో నువ్వు లేమిలో ఉన్నావో, నువ్వు ఏ విషయాల్లో ఇబ్బంది పడుతున్నావో, నువ్వు ఏ విషయాల్లో దిగజారిపోతున్నావో, ఏ విషయాల్లో నలిగిపోతున్నావో, ఏ విషయాల్లో మరి కష్టపడి దుఃఖలు మనం అవుతున్నామో దేవునికి ఎలా తెలుస్తుంది? నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి గోజాడి దేవునికి చెప్పినప్పుడే మన అవసరాలన్నీ కూడా దేవుడు మనకి తీర్చగలడు. ఒకసారి మనం చూస్తే యెహోషువ గ్రంథంలో కూడా దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే దేవుడు యెహోషువతో చక్కని మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు చాలండి. దేవుని స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా. మరి యెహోషువ చెప్తున్నాడు జనులకి ఏమనో తెలుసా? ప్రజలందరూ మీరందరూ కూడా ఎలాగో కూడా సమకూర్చుకోండి. దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు. అదేంటో తెలుసా? మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం చేస్తాడంటే దేవుడు మన మధ్య గొప్ప అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంట? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు ఆజ్ఞ? యెహోషువ గారు ఇచ్చారు. జనులందరికీ కూడా చెప్తున్నాడు, ఒక నిబంధన చెప్తున్నాడు. మీరు అందరూ కూడా దేవుడు మీకు అద్భుతాలు చేయాలంటే మీరు ఏం చేయాలంట? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్నాడని యెహోషువ గారు జనులందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. అదే అధ్యాయంలో 1వ వచనంలో యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడు ఇశ్రాయేలులందరూ కూడా హిత్తూము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అతడు నిలిచింది. 3 దినములైన తర్వాత నాయకులు పాలములు తిరుగుచు జనులకు ఇలాగ చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవీయులు మోసుకుని వెళ్ళిపోతున్నారు. మీరున్న స్థలముల నుండి బయలుదేరి నుండి మీరు వెంబడి వెళ్ళాలని యెహోషువ గారు చెప్తూ ఉన్నారు. ఆ యొక్క మందసాన్ని మోసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే రక్షణను, దేవుడిచ్చే కవచాన్ని, దేవుడిచ్చే మరి యొక్క నిబంధన మందసాన్ని మనం ఎవరో మన దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోతే మరి యొక్క కుటుంబానికి మనకి సరైన రక్షణ మనకి ఉండదు. ఆ రక్షణ నీకే కావాలి అంటే ఆ నిబంధన మందసము ఓబేదెదోము ఇంటిలో దేవుడు రక్షణ ఎలా ఇచ్చాడంటే, ఓబేదెదోము అంటున్నాడు, నేను నా ఇంటిలో నా దేవుని మందసాన్ని, నా నిబంధన నేను గైకున్నాను, నా దేవుడే నాకు కావాలని దేవుడి యొక్క అద్భుతాలలో ఓబేదెదోము చెప్పినట్లుగా మనము కూడా దేవుని యొక్క మందిరానికి రావటం వల్ల అనేకమైన ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి. అందుకు అంటున్నాడు, మొట్టమొదటిగా దేవుని సన్నిధికి రావటం వలన నీవు పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటావు. రెండవదిగా దేవుని సన్నిధికి రావటం వలన నీ జీవితాలు ఎలా ఆశీర్వదించబడతాయంటే నానాటికి కూడా నీవు బలాభివృద్ధి పరచబడతావు. దేవుని సన్నిధికి రావటం వలన శ్రమలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని సన్నిధికి రావటం వలన సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. దేవుని సన్నిధికి రావటం వలన మనకున్న కష్ట దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని సన్నిధికి రావటం వలన నీ నిత్యము నీ కుడి చేతిలో నిత్యము కూడా దేవుడు సుఖాలు పెడుతూ ఉంటాడు. గాఢాంధకారంలో ఇలా సంచరించిన ఏ అపాయాలు నీకు వచ్చినా దేవుడు నీకు తోడుగా ఉంటాడని దావీదుతో దేవుడు ప్రమాణం చేసిన దినాలన్నీ కూడా దేవుడు మనతో కూడా ఉంటాడని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞలో ఒకసారి మనం గైకుంటే, దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటలు కూడా మనం గైకుంటే చాలా అమూల్యముగా
మనకు ఉంటాయని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు గాఢంధకరపు లోయల్లో, గాఢంధకరపు శ్రమల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు ఎవరు కూడా భయపడద్దని దావీదు భక్తుడు దేవుని యొక్క మరి దూత ద్వారా మనం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే గాఢాంధకారపు కదా, ఎంత లోయల్లో వంటి శ్రమలు వచ్చినా ఎందుకు భయపడుతున్నానని దేవుడు అంటే దావీదు అంచుకున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కూడా, నేను ఈ లోకంలో జీవించిన కాలం కూడా ప్రభా నా వెంటే నీ కృపాక్షేమం దయచేయండి దావీదు కోరుకున్నట్లుగా మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ముందు దేవుని కృప కోరుకోండి. రెండవదిగా ఈ లోకంలో ఏదైనా కోరుకోవచ్చు, కానీ దేవుని కృప లేకపోతే మనం ఆయుష్, ఆరోగ్యం ఏమి కూడా, ప్రాణం ఏది కూడా లేకుండా మనకి ఎన్నున్నా మనకి వ్యర్థమే. ఈరోజు అనేక మంది అంతరించిపోతున్నారు. ఎంతో ఉన్నాయి, కానీ దేవుడిచ్చిన మొట్టమొదటిగా రక్షణ మనకి ఏంటంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఆయుష్ దేవుడు ఇవ్వాలి అంటే దేవుని కృప నీకు ఖచ్చితంగా కావాలి. నువ్వేమై ఉన్నావో, నేను బ్రతికి ఉన్నాను, ఈరోజు నేను జీవించగలుగుతున్నాను, ఈరోజు నేను పని చేసుకోగలుగుతున్నాను, ఎవరండి మనకి? దేవుడే. ఆయనే కనుక లేకపోతే ఈరోజు, ఆయనే కనుక ఆదరించకపోతే ఈరోజు ఎంతోమంది చిన్నపిల్లలండి కిడ్నీ ఫెయిల్ అయ్యి, ఎంతోమంది చిన్న పిల్లలండి 15-20 సంవత్సరాల బాలికలు ఎంతోమంది మాయమైపోతున్నారు. ఒకసారి మనం తలుచుకుంటే, దేవా నా జీవితం ఏ పాటిదయ్యా, ఒకసారి నా జీవితము నేను స్తుతించగలుగుతున్నాను, నాకు అన్నీ ఇచ్చావయ్యా, తింటాకు తిండి ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, కట్టుబడికి వంట ఇచ్చావు, పని చేసుకోవడానికి డబ్బులు ఇచ్చావు, కానీ నేను స్థుతించగలేకపోతున్నాను. దేవా ఎందుకయ్యా? ఒకసారి మనం గమనిస్తే, ఒకసారి మనం పరీక్షించుకుంటే అన్నీ ఇచ్చిన వాడు దేవుడే కదా. ఏమీ లేని నన్ను, నా జీవితాన్ని అంతగా నన్ను హెచ్చించి ఈరోజు ఇంత చక్కని భాగ్యాన్ని నా దేవుడు మనకు అందరికీ ఇస్తూ ఉన్నాడే. ఇంకా నేను దేవుల్లో ఇంకా విశ్వాసం ఉంటే నేను దేవుడు అంటున్నాడు నానాటికి కదా. ఎప్పటికండి? నానాటికి కూడా దేవుడు నేను ఏం చేస్తాడంట? బలాభివృద్ధి పరుస్తాడంట. దేవుని సన్నిధిలో నాటపడాలి. దేవుని సన్నిధిలో నాటపడకపోతే మనము ఎదగలేదు. దేవుని సన్నిధిలో నాటపడాలి. ఒక మొక్క ఏ రకంగా నాటపడి పెద్దదై అనేకమైన వృక్షాలు, చెట్లు, మరి కొబ్బరి కాయలు ఎలా ఇచ్చి దాని యొక్క జీవితాన్ని నిలబెట్టుకుందాం. మనము కూడా నాటబడి దేవుని సంఘంలో అనేక మంది మన ద్వారా అనేక మందిని వెలిగించాలి, అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకురావాలి. అదే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవుడు ఒకసారి నిలబడి ఒకసారి మనం తీర్మానం చేసుకుందాం. విన్న వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో ఫలించాలని ఒకసారి మనం ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ముగించుకుందాం. దేవా, నేను బ్రతికున్నానంటే నీ కృపే కేవలం. నీ కృప లేకపోతే నాకు ఏమీ లేదు ఈరోజు. ఎందుకంటే నేను జీవించగలుగుతున్నానంటే కేవలం నీ కృపేనైనా. నీ కృప లేకపోతే నాకు ఏమీ కూడా నాకు జరగదనైనా. ఎందుకంటే నీకు కృప చాలా అమూల్యమైనదయ్యా. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఒక నిమిషం దేవుని సన్నిధిలో మీరు ఏకీపించినట్లయితే మనం ముందుకు వెళ్దాం. ఒకసారి మీరు తలలు వంచి, దేవా, ఈరోజు దేవుని సన్నిధికి రావటం వలన మా జీవితాలు ఏ రకంగా ఉంటాయో మాకు మీరు తెలియజేశారు తెలుగు. ఎందుకంటే మా యొక్క జీవితాల్లో అనేకమైన మేలులు కలుగుతాయని మీరు మాకు ఎన్నో గుణపాఠాలు మాకు మీరు నేర్పించారు. ఈ నెలంతా కూడా మీ కృప దయచేయండి. ఒకసారి ప్రార్థన చేయండి. గత నెలంతా కూడా మీరు దీవించారు, గత నెలంతా కూడా మీరు ప్రేమించారయ్యా. గత నెలంతా కూడా మీ కృపలో వాళ్ళు హెచ్చించారయ్యా. ఎందుకంటే అర్హత లేని నన్ను, నైనా ధన్యత లేని నన్ను ఎంత చక్కని భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చావు. కానీ నేను ఏమి చేయగలుగుతున్నాను నా దేవుని కోసం? ఒక్కసారి ఎవరిని ఉద్దేశించి మనం అంటాను, ఒక్కసారి మనం పరీక్షించుకుంటే నా దేవుని కొరకు నేను ఏమి చేయగలుగుతున్నాను? నా దేవుని కొరకు నేను మనసారా ఆయన ఆనందించగలుగుతున్నానా? నా దేవుని కోసం నేను మనసారా ఆయన ప్రేమించగలుగుతున్నానా? నా దేవుని కోసం నేను ప్రార్థించగలుగుతున్నానా? నా దేవుని స్తుతించగలుగుతున్నానా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీ జీవితం, మన జీవితం ఏ పాటిది? అంతలో మాయమైపోయే ఆవురి వలె గడ్డి వంటి జీవితాలు మన జీవితాల్లో ఈ దినాల్లో మనం ఉన్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరము కూడా దేవుడు మనకి ఇచ్చిన రెండు చేతులతో చెప్పనకూడదు, దేవా, ఈ లోకంలో నేను బ్రతికున్నానంటే
కేవలం మీ దయ, మీ కృప. మీ కృప లేకపోతే నేను జీవించలేను. అందరం కూర్చున్న పాట శబ్దం దేవుడితో. బ్రతికి ఉన్న నీ కృప, జీవిస్తున్న నీ కృప, బ్రతికి ఉన్న నీ కృప, జీవిస్తున్న నీ కృప. ఏ యుగత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చాను. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపాను. ఏ యుగత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చాను. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపాను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా. అందరం కూడా దేవుడిచ్చి ఉన్నారు.
బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యతలలో నేను ఎంత భాగ్యమునిచ్చారు, పరిశుద్ధత నాలో నేను నీ ప్రేమను చూపారు. ఏ యోగ్యతలలో నేను ఎంత భాగ్యమునిచ్చారు, పరిశుద్ధత నాలో నేను నీ ప్రేమను చూపారు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు. మలత్మికులుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ శ్రేష్టమనామను బట్టి మీకు వందనాలు. ఈ కృపతో నేను బ్రతుకు ధన్యమైనదయ్యా. ఈ కృపలైనది నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. బ్రతుకు ఉన్నామంటే కేవలం మీ కృప, జీవించగలుగుతున్నామంటే కేవలం మీ కృప. మాకున్న శక్తిని బట్టి కాదు, మాకున్న డబ్బును బట్టి కాదు నాయన, మీ కృపే. మేము జీవించే కాలం కూడా మీ కృప మాతో సమృద్ధిగా ఉంచండి. ఈ నేను జూన్ మాసం అంతా కూడా మీ దివ్య సన్నిధి మాలో మీరు ప్రకాశింపచేయండి నైనా. మీ సన్నిధి మాతో మీరు ఉంచి మనం ప్రార్థన చేస్తాం. మీకు వందనాలు. సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. సంఘంలో జరిగే కార్యక్రమాలు బట్టి ప్రార్థన చేస్తాం. వివాహాల కొరకునైనా చక్కని వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. జరగవలసిన కార్యాలు మీ మహిమాత్మగా జరగడానికి సహాయం చేయండి. ఈ రోజునైనా దేవుని సన్నిధిలో ప్రభావ భయంతో భక్తితో దేవుని బలారాధనలో ప్రభావ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనలు చేసుకునే ధన్యత మీరు మాకు దయచేయమని. ప్రభు అక్కడ ఆలస్యమైతే వచ్చే ఆదివారం ఇదే రీతిగా మేమందరం కూడా కలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని, వచ్చిన సంఘటనలందరినీ కూడా నేను మీరే ప్రశస్తమైన వరములతో, ప్రశస్తమైన దీవెనలతో సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకి నేను ఏ లోటు లేకుండా వారి కుటుంబాల్లో సమృద్ధమైన దీవెనలు, ఆశీర్వాదాలు నానాటికి సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ కూడా బలాభివృద్ధిపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వారి నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ కూర్చున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడొచ్చి మీ అందరికి వందనాలు. దేవుడు మహాకృపను బట్టి మరి మీ నేనంతా దేవుడు మనం కాచి కాపాడి మరి ఈరోజు జూన్ నెల మొదటి వారంలో దేవుడు మనల్ని ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు 5 నెలలు గడిచిపోయింది. ఈ 2021 సంవత్సరం ఎన్ని నెలలు గడిచిపోయిందండి? 5 నెలలు. ఈ ఏళ్ళప్పుడే 6వ నెల. సగం రోజులు ఒక్కొక్క 6 నెలలు అయితే మళ్ళీ సంవత్సరం వచ్చేస్తారు కదండి. ఇలాగే సంవత్సరాలు వచ్చేస్తాయి, నెలలు వచ్చేస్తాయి, రోజులు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నాడని మనకు మాత్రం ఆ దేవుని మీద అంత ఆసక్తి కలగట్లేదు మనకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తులు చూపిందో చూడండి. లోకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో చూసుకుంటే, లోకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్తు గొడ్రాలయందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు
వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరు. దేవుడికి స్తోత్రం. చూసారండి, ఇక్కడ ఏం కావాలంటే మనకి యేసును వెంబడించే విధానంగా మనం ఉండాలి. యేసును వెంబడించాలి. ఇక్కడ ఎలిజబెత్ జకరియా ఎవరిని వెంబడించారండి? యేసు ప్రభువుని వెంబడించారు. ఎప్పుడు, ఎంత కాలం వెంబడించారు చూడండి. వాళ్ళు వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ నిధిలో చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుడి దృష్టికి నీతిమంతులై ఉండరు. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. ఎలిజబెత్కి అప్పటి వరకు పిల్లలు కలగలేదండి. చాలా వృద్ధాప్యం వచ్చేసింది, చాలా ముసలితనం వచ్చేసింది. అయితే ఒక సమయంలో జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎడల యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చిందంట. దేవునికి స్తోత్రం. చూసారండి, అప్పుడు చాలా ఇద్దరు కూడా చాలా పెద్ద వయసు వారు, 70 సంవత్సరాలు కలిగిన వారు. అయితే జకరియా క్రమము చొప్పున, ఆ తరగతి క్రమం చొప్పున దేవునికి ఏం చేయడానికి వచ్చిందంట? ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళాడంట. అయితే అతనికి వంతు వచ్చిందంట అక్కడ. అయితే ధూప సమయం ముందు ప్రజలు సమూహం అంతయు, చూడండి 10వ వచనం చూడండి, సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడేను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్కు నీకు కుమారుడు కన్ను, అతనికి యోహాను పేరు పెట్టుదు. దేవునికి స్తోత్రం. చూసారండి, దేవుడు గొప్ప కార్యము ఆ యొక్క వృద్ధాప్యంలో దేవుడు అక్కడ కలగజేశాడు. ఎందుకు కలగజేశాడంటే ఈ జకరియా ఈ ఎలిజబెత్తులు ఇద్దరు కూడా 80-90 ఏళ్ళ వృద్ధులు. అయితే తమ జీవిత కాలం అంతా కూడా దేవుని ఆజ్ఞలు చొప్పున నడిచారంట. మొట్టమొదటిగా ఎలా నడిచారండి వాళ్ళు? దేవుని ఆజ్ఞలు చొప్పున నడిచారు వాళ్ళు. అయితే మరి జకరియా గారికి అక్కడ వంతు వచ్చింది. ఆయనకి తెలీదు, ప్రార్థన చేయడం అనుకున్నాడు. ఆయన ప్రార్థన చేసి ఆయన వంతు ప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన వినబడ్డదండి. ఎవరికి వినబడింది? దేవుడికి విన్నాడండి ఆ ప్రార్థన. వెంటనే దూతను పంపించాడు. దూతను పంపించి జకరియా అప్పుడు భయపడుతున్నాడు ఎవరు అనుకుని. అప్పుడు దూత అంటే ఉంటుంది, భయపడకము. ఏమి చెప్తుందండి? భయపడకము. ఎందుకంటే ఇప్పుడు ఈ మాట నేను చెప్తున్నంటే యేసుని వెంబడించులో అటువంటి గొప్ప కార్యాలు మనకే కనబడుతూ ఉంటాయి. దేవుళ్ళు మన ఎక్కువగా నడుచుకోవాలి. ఇక్కడ ఈ భార్య భర్తలు చక్కగా నడుచుకున్నారు. రెండవది మనం చూసుకుంటే అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 18 అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 18 అధ్యాయంలో ఒక ఇద్దరు కనబడుతూ ఉంటారు వ్యక్తులు మనకి. ఇద్దరు ఎవరండి? అకుల, ప్రిస్కిల్లా. ఎవరండి వాళ్ళిద్దరును? అకుల, ప్రిస్కిల్లా. వాళ్ళకి మనకు కనబడుతూ ఉన్నారు. అదే పెట్టారా? ఎందుకంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇక్కడ. అయితే ఈ సువార్తను ప్రకటించేవారు వీళ్ళిద్దరు కూడా. అయితే వాళ్ళు వృత్తి ఏంటంటే వాళ్ళు ఏం పని చేసేవారంటే వాళ్ళు ఆ డేరాలో కుట్టుకునేవారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం పని చేసేవారండి? వాళ్ళు డేరాలో కుట్టుకునేవారు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు. అయితే దేవుళ్ళు చాలా నమ్మకస్తులు అన్నమాట. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే
అక్కడ ఎలిజబెత్ జకరియా దేవుని ఎంత నమ్మకంగా ఉండి చక్కటి కుమారుని కొనుక్కున్నారో ఆ వృద్ధాప్యంలో, ఇక్కడ యబ్బుల ప్రిస్కిల కూడా దేవుల్లో అంత నమ్మకంగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నమ్మకముగా ఉండాలి. మన జీవితాలలో కూడా ఎలా ఉండాలండి? నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉంటే దేవుడు అనేకమైన కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. ఒక 3 వ్యక్తుల్ని చూపిస్తూ ఉన్నాడు చూడండి. ఇక్కడ మరియా మార్తల కుటుంబం ఉంది. ఇక్కడ ఎవరున్నారండి? మరియా మార్తల వాళ్ళిద్దరు ఎవరండి? అక్క చెల్లెలు వాళ్ళిద్దరు కూడా ఈ మరియా మార్తలో కుటుంబం కూడా ఎలా ఉండేదంటే చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము లూకా సువార్త 10వ అధ్యాయము చదవండి. ఆ సహోదరు ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధన వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటువంటి వారి చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె అర్థం నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పిన. దేవునికి స్తోత్రం. చూసారండి, ఈ యొక్క మరియా మార్తలు ఇక్కడ అక్కడ సోదరుడు ఉన్నాడు. ఆయన పేరేంటండి? లాజరు గారు ఉన్నాడు. ఎవరికి? మరియా మార్తకి సోదరుడు లాజరు గారు. అయితే ఈ మరియా మార్త విషయంలో దేవుని పట్ల గొప్ప ఆగిత కలిగి జీవించేవారు. ఇక్కడ ఎవరు జీవించేవారు? మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అది ఆమె వద్ద నుండి తీసివేయబడలేదు. ఆమెతో చెప్పాడు ప్రభు. అయితే ఆ గృహంలో ఈ మరియా మార్తల కుటుంబంలో ఆ లాజరు గారి పట్ల ఆ చనిపోయాడు ఆయనని యేసు ప్రభు గారు ఆ గృహానికి వెళ్ళడం వల్ల ఆ చనిపోయిన లాజరు గారిని దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడండి. దేవునికి స్తోత్రం. అయితే మనం కూడా ఎప్పుడు కూడా మన గృహానికి మనకి ఏమి కావాలండి? మన యేసయ్యని ఎప్పుడు కూడా మనము ఆహ్వానించుకోవాలండి. ఆయన ఎప్పుడు మన తలుపు తట్టుతున్నాడు. మనం ఆయన తలుపు తట్టు మనము తెరవలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మరి దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఇక్కడ దావీదు గారు అంటూ ఉన్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటే నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు అంటున్నాడు. అంటే మన పాపాలు మనం ఏం చేయాలంట? ఒప్పుకోకూడదంట. మన పాపాలు మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. మనం ఏది చేసినా కూడా మనం ఏం చేయాలండి? మనం ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకున్న దాగేది కాదు పాపము. అయితే మనం ఏదో అనుకుంటాం, అయ్యో మనకు పాపం చేసి లేక తప్పు చేసి అయ్యో దేవుడు చూడలేదే మనకు క్షమించాడు అని మనం అనుకోవచ్చు. కానీ అది ఎంత కాలం కప్పుకున్నా కూడా అది దాగే విషయం అది కాదండి. అది ఎప్పటికైనా ఏంటది దేవుడికి తెలుసు. దేవుడు బయలుపరిచేస్తాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు,